ఏపీ బీజేపీ చీఫ్ ఎంపిక ఖరారైందా? ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినా చివరకు పులివెందులకు చెందిన నేతనే ఏపీ బీజేపీ చీఫ్గా ఎంపిక చేశారా? బీజేపీ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు ఓకే అయిందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఆ పులివెందుల నేత ఎవరు? ఆయన వైపే పార్టీ అధిష్టానం ఎందుకు మొగ్గు చూపుతోంది? వాట్స్ ది స్టోరీ? బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడు ఎవరు? ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో రాష్ట్రంలో కొత్తవారికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైందా? బీజేపీ ఏపీ అధ్యక్షులుగా పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు? పార్టీ అధిష్టానం ఆ మేరకు ఇప్పటికే కసరత్తును పూర్తి చేసిందా? రాయలసీమ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు దాదాపు ఖరారైందా అంటే అవుననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పురంధేశ్వరిని కేంద్ర కేబినెట్లోకి తీసుకుని సింగారెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని పార్టీ అధిష్టానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఏపీలో అమలు చేస్తున్న కొత్త వ్యూహంలో భాగంగానే ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పదవీకాలం మరికొద్ది రోజుల్లోనే ముగియనుంది. దీంతో ఆమె స్థానంలో కొత్తవారికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో చాలా మందే ఉండగా పార్టీ పెద్దలు మాత్రం సింగారెడ్డికే బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలన్న భావనతో ఉన్నట్టు సమాచారం. అయితే సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించాలని నిర్ణయించింది. టీడీపీ జనసేనతో పొత్తు కొనసాగుతున్న వేళ రెడ్డి సామాజిక వర్గంపై పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా జగన్ సొంత జిల్లా నుంచే పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి ఖరారు చేసినట్టు సమాచారం. కడప జిల్లాకు చెందిన సింగారెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ టీం ఖరారు చేసినట్టు సమాచారం. అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నేతలు పోటీ పడ్డారు. అయితే తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. కడపవాసి అయిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి స్వస్థలం పులివెందుల సమీపంలోని వేంపల్లె. 1978 నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారు. కాలేజీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019లో కడప పార్లమెంటు నుంచి పోటీ చేశారు. కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్గానూ రామచంద్రారెడ్డి పనిచేశారు. రైతుల సమస్యలపై పలుమార్లు పోరాటాలు చేశారు. అంతేకాదు సామాజిక సేవలు, రైతు సేవా సమితి ఏర్పాటు చేసి ఇరిగేషన్ సౌకర్యం కల్పించారు. కడప రిమ్స్ ఆసుపత్రికి 3 ఏళ్ల పాటు మినరల్ వాటర్ని ఉచితంగా సరఫరా చేశారు. పలు రైతు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. పసుపు రైతులకు మద్దతు ధర కోసం దీక్షలు సైతం నిర్వహించారు. కాగా బీజేపీ నాయకత్వం పార్టీలో తొలి నుంచి పనిచేసిన వారికి పదవి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మను ఎంపిక చేసిన విధంగానే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సింగారెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే అధికారికంగా పార్టీ అధినాయకత్వం ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటి వరకు అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ముఖ్యంగా ఎమ్మెల్సీ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీఎం రమేష్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి పేర్లు వచ్చాయి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెడితే తాను సైతం రేసులో ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం రాయలసీమ ప్రాంతవాసి అయిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడం, రెడ్డి సామాజిక వర్గం, విపక్ష నేత జగన్ సొంత ఇలాకాలో చెక్ పెట్టాలంటే సింగారెడ్డే కరెక్ట్ అన్న భావనకు పార్టీ పెద్దలొచ్చారట. అందుకే ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల్లోనే కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. అయితే దేశంలో ఇతర రాష్ట్రాల్లో పార్టీకి పట్టున్నా దక్షిణాదిలో మాత్రం పార్టీకి అంతగా బలం లేదు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడేందుకు బీజేపీ అధిష్టానం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. అయితే ఏపీ విషయానికొస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు మంత్రిగా కూడా ఉన్నారు. పలువురు బీజేపీ నేతలకు ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాయి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపీ పురంధేశ్వరి ఉన్నారు. అయితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆమె స్థానంలో ఏపీలో బీజేపీకి నూతన అధ్యక్షుడిగా సింగారెడ్డిని నియమించాలని నిర్ణయానికి వచ్చింది.